జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే కేవలం పండుగ అనుకుంటున్నారా? కాదు, ఇది ధర్మం పుట్టినటువంటి రోజు. శ్రీరామనవమి వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏమిటో తెలుసా? పూర్వకాలంలో భూమిపై అధర్మం పెరిగి రావణాసురుడు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అధర్మం పెరిగిపోతుంది స్వామి, మీరు ఎలాగైనా ఈ యొక్క రాక్షసుల నుంచి రక్షించాలి అని. అదే సమయంలో అయోధ్య రాజు అయినటువంటి దశరథ మహారాజు గారికి సంతానం లేక పుత్రకామేష్టి యాగం చేస్తాడు. పుత్రకామేష్టి యాగ ఫలితం ఒక పాయసం లభిస్తుంది. ఆ పాయసాన్ని కౌసల్య మాతకు ఇవ్వడం వల్ల ఆ మాతకు జన్మించినటువంటి పుత్రుడే ఈ శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున జన్మిస్తారు. అందుకే ఆ రోజుని శ్రీరామనవమిగా చెప్తాం. శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతరణ రావణుని చంపడానికి, అదేవిధంగా ధర్మాన్ని స్థాపించడానికి, భక్తులను రక్షించడానికి. అందుకే శ్రీరామచంద్రమూర్తిని మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటారు. శ్రీరామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే సత్యం, ధర్మం, క్షమ. కష్టాల్లో ఉన్నా కూడా ధర్మం వదలకూడదు అని. శ్రీరామనవమి అంటేనే ధర్మం పుట్టినటువంటి రోజు. జై శ్రీరామ్.